హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ దోస్తులు, అందరు బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము. ఇక మన విలేజ్ ముచ్చట్లు దాంట్లో మంచి మంచి వీడియోలు పెట్టడానికి మంచిగా సహకరించండులా. ఇక మీరు సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తలేదు, ఎందుకంటే ఇక లైక్లు వస్తలేవు ఎక్కువ, ఇంకా కామెంట్స్ కూడా వస్తలేవు. జరా గవిస్తే మాకు కూడా మంచిగా చేయాలనిపిస్తుంది దోస్తులు, భలే ఉత్సాహం వస్తుంది. ఒక్క కామెంట్ కూడా వస్తలేదు సరిగ్గా. ఇక గట్లయితే మేము ఎట్లా చేయగలుగుతాం చెప్పుర్రి. మీరు మంచి బూస్ట్ ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాము. మీరు ఇచ్చే బూస్ట్ వల్లనే కదా మేము ఇంత మంచిగా ముందుకెళ్తున్నాము. ఇక ప్లీజ్ దోస్తులు, ఎట్లయినా సరే కొత్త ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి దోస్తులు. ఇక కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక లైక్ చేసినట్టయితే మన వీడియో ఇంకా చాలా మందికి చేరుతుంది. ఇక అట్లా చేరడం వల్ల మన ఛానల్ గ్రోత్ అవుతుంది. అవును దోస్తులు, ఇక మళ్ళక్క చెప్పినట్టు జర మంచిగా సపోర్ట్ చేయండిలా. చాలా చాలా తక్కువ చూస్తున్నారు. ఇక ఇట్లా అయితే ఎట్లా అయితే చెప్పుర్రి. మంచిగా లాస్ట్ వరకు చూడుర్రి, ఇంకా బాగా బాగా మంచి మంచివి చేస్తాము. ఇక మంచిగా మీరు మెసేజ్ పెడితేనే కదా మాకు సంతోషంగా ఇంకా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేసి అనిపిస్తుంది. కానీ చాలా మంది అయితే మంచిగా చూస్తారబ్బా, మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇక కొందరు మాత్రమే లైకులు ఇస్తలేరు, ఇక కొందరు అయితే రోజు లైకులు ఇస్తారు, మంచిగా అనిపిస్తుంది. ఇక అందుకే చెప్తున్న దోస్తులు, ఇక ఖచ్చితంగా ఎంతమంది చూస్తారో అంతమంది జర లైక్ ఇవ్వడం మర్చిపోకుండ్రి. ఇక మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఫస్ట్ వీడియో ఆన్ చేయంగానే ఒక లైక్ ఇవ్వండి దోస్తులు. ఇచ్చి ఇంకా వీడియో చూసిరంటే ఇక మీరు మొత్తం చూసేసరికి మర్చిపోతుండ్రు, కాబట్టి ఇట్లా చేస్తే ఇంకా మంచిగా ఉంటది కదా. ఇక మన వీడియోలో చేసే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు దోస్తులు, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే, మన విలేజ్ ముచ్చట్లలో కొత్త కోడలి కాపురం పార్ట్ 22. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అగో మళ్ళొకొస్తున్నట్టుంది, ఏడుకోతుందబ్బా ఇంత పొద్దున. ఏందిరా అనిత, ఏడుకోతున్నావు? నేను నీ దగ్గరకనే వస్తున్నా, నువ్వేమో ఏడుకోబోతున్నావు ఇంత పొద్దున. ఏ ఏం లేదక్క, ఏం చేయాలి ఇంట్లో కూర్చొని ఓ బేజారు వస్తుంది. నాకు కూడా గదే అనిత, అందుకే ఇంటికాడ పొద్దు పోతలేదు, గట్లనే నీ దగ్గరికి వస్తున్నా. జరసేపు ముచ్చటన పెట్టుకుంటా కూర్చుందాం అని చెప్పి. అవునక్క, నిన్న మంచిగా కూర వాసన వచ్చింది మీ ఇంట్లో. ఒక బుక్కకు వేస్తావేమో ఇంత కూర అంటే, ఇంట్లో కూడా వెళ్ళకపోతే నీ పిల్లగాడు వచ్చిండు అప్పుడే ఇంక ఏం అడుగుదా పిల్లగాని ముంగట అని చెప్పి నేను పోయినా. ఇక కనీసం నువ్వు తర్వాత నన్ను పిలిచి జరంత వేసిస్తే ఏం పోతుండే అక్క చెప్పు. ఇక మంచిగా కమ్మ కమ్మగా వాసన వచ్చింది. ఇక మీ మడిది పానం కుట్టలేదు. ఇక మళ్ళొక్కల ఇంట్లో మంచిగా వస్తుంది వాసన, జరంత తీసుకురా రాదే అని అంటే వచ్చిన నేను. ఇక నాకు వచ్చింది, అవునయ్యా నువ్వు అన్నది కరెక్టే, మళ్ళొక్కల ఇంట్లోకించి ఇంత కమ్మగా వస్తుంది. ఇక మళ్ళొక్కలు అయితేనే ఇంత బాగా చేస్తారు, మంచిగా గుమగుమలాడుతుంది అని చెప్పి ఇక వేసుకొస్తా అనేసి వచ్చిన. ఇక గంటలోనే నువ్వు కూర కూడా వేసి పోతివి. పాపం ఏమనుకుండో ఏమో మీ మరిది. అప్పటికైనా అడిగిండక్క. ఇక నేనే చెప్పిన, అక్కడ పోలేదే నేను జరంత పని ఉండి వేరే దిక్కువైనా. ఇక మళ్ళక్క కనిపించలేదు, వస్తూ చూసినా కానీ ఇక కనిపించని ఇంట్లో పోయి ఏం అడుగుతా అని చెప్పి ఇక ఏం అడగలేదే నేను. ఏదో ఒకటి ఇంత వేసుకొని తిని రాదయ్యా, ఇంట్లో మంచి టమాటా తొక్కుని నూరినా అని చెప్పిన. ఇక అయ్యే చెల్లె గట్లయిందా? నేను అనుకుంటూనే ఉన్నానే అప్పటి నుంచి, పిలుద్దాం పిలుద్దాం అని అనుకుంటూనే ఉన్నా. ఇక మా మనవరాలు ఒక్కటే తల్లితోటి నేను ఓనంటే ఓను. ఇక ఊరికి ఇప్పుడే ఇంకా 2-3 రోజులు అమ్మమ్మ దగ్గరనే ఉంటానే, తల్లితోటి ఒక్కటే సతాయిస్తుర్రు. ఇక గాల ముచ్చట్లల్లో పడి నేను కూర్చొని అట్లనే అడ్డమొరిగిన. ఇక గట్లనే గట్లనే నిద్రపోయినా, లేచి చూస్తే తెల్లారింది. పిల్లలు నేను గట్లనే మాట్లాడుకుంటా వండుకున్నాం రా. ఇక నేను చూసుకునే లేదు ఎంత టైం అయిందో కూడా. అబ్బా నేను అనుకుంటూనే ఉన్నా, ఈ అనితది మొత్తము నా కుండలనే ఉంటది. ఏమన్నా కూర కౌసు వాసన వచ్చిందంటే ముక్కు ఇక మా ఇంటి దిక్కే పెడతది, ఆ కండ్లు ఆ ముక్కు. అనుకుంటూనే ఉన్నా, ఇది ఇట్లనే అనుకుంటా వస్తది అని వచ్చింది. ఇక ఎట్టనో అట్లా చేసి పిల్లలంక పెట్టి నేను సపగా కుట్టుకున్నా. మరి తెచ్చిన కూర అంతా దీనికి వేస్తే ఇక పిల్లలు ఏం తింటారు ఇంట్లో. ఏమైందక్క అక్కడ మళ్ళీ ఏమో ఆలోచిస్తావు? ఏం లేదురా, ఇంటికాడ ఏంది జొన్నలు ఎండబోసి వచ్చిన మిద్ద మీద. ఇక వాన ముసురు పడేటట్టుంది, పిల్లలు ఇట్లా తీసుకురాలేదా అని ఆలోచిస్తున్నా. సరేగానక్క, ఈ విషయం మళ్ళీ తెలిసిందా స్వీట్ విషయం మీ కోడలికి? అవును గానక్క, మాట్లాడుకుంటున్నాం కానీ ఎంతసేపు కూర్చోరాదే, ఎంతసేపు నిలబడతావు, కాళ్ళు నొస్తలేవా నీకు? అవును చెల్లె, కూసో కూసో ఇక. అవునరా నీత, ఇక నీ మొగడు మంచిగానే పోతుండా అనే కష్టానికి?
నీకు తెలియదు ఏముందక్క, గిట్లా పోతాడు పోతున్న పనికి అని చెప్పి ఇక మధ్యాహ్నం వరకు ఏడేడా తిరుగుతాడో ఇంటికి వస్తాడు. వచ్చి ఇయ్యాల ఏం పని లేదే, ఇక పుట్టినే గాడిడ కూర్చొని వచ్చినా అని చెప్తాడు. ఇక పోతాడో కనుక్కుంటాడో లేదో ఏం తెలియదక్క. ఇంకేమని అడిగితే ఇది ఒక్క మాట కేతాడు, ఏడ పనులు లేవే అని కూర్చుంటాడు వచ్చి. ఇక వచ్చింది నాకేసరా. అయితే నేను మీ కోడల గురించి అడుగుతున్నా, ఏం చెప్పకుండానే దాటేస్తే అక్క. ఏ ఊరుకోవే అనిత, నీకెందుకు చెప్పని చెప్పు. ఏమంటది ఇక, పండుకుంది వచ్చేసరికి మేము పిల్లలమంతా బయట కూర్చున్నాము, అట్లే ముచ్చట పెట్టుకుంటా. ఇక మొగుడు పిల్లలు ఇద్దరు ఇంట్లోనే జొర్రి ఒక్కసారి కూడా బయటకు వచ్చి ఏమైంది అత్తమ్మ ఇంకా బయటనే కూర్చుర్రు వచ్చి వండుకుంటే కాదా అని ఒక్క మాట కూడా అనలేదే. ఇక తల్లిగారి ఇంటికి పోయింది, ఏమేమి నేర్పించిందో తల్లి. ఇక మంచిగా గట్లనే ఇక సప్పుడు కాకుండా అంతే వండేరు పట్టు అనుకుందో ఏమో, ఒక్క మాట నోరు తెరిచి అడగలేదే. ఏ ఊకో అక్క, ఎందుకు అట్లా చెప్తావు? గా పిల్లని చూస్తే గట్లేమనిపించదు, మంచి పిల్ల అనిపిస్తది. నువ్వు గట్ల అంటావేందక్క? అవునరా అనిత, గా పిల్ల మంచిదే. కానీ ఇక ఇంటికి పోయింది కదా, ఇక తల్లి ఏం నేర్పిస్తుందో ఏమో మరి. ఇక తల్లి మాటలు పట్టుకొని గట్ల ఎడమొహం పెడమొహం పెట్టుకొని ఇంట్లో కూర్చుంటుంది. మరి ఆడపిల్ల వచ్చింది ఇంటికి, జరవలకరిద్దాము పోయినంత వరకు మంచిగా కూర్చొని ఆలన పాలన చూసుకుంటా కూర్చోవాలి. పిల్లల దగ్గర ఆమెతోటి ఏదో ఒక ముచ్చట పెట్టుకుంటా కూర్చోవాలి. కానీ పోయి రూమ్ లో జొర్రిందంటే బయటికి కూడా రాదే. ఎక్క తిందమా అని అడగదు, పోతుంది సప్రాకుట ఇంట్లో బెడ్రూమ్ లో కూర్చొని తింటది. ఇక నా పిల్ల ఏమైంది, నా పిల్లకి ఏమనిపిస్తుంది చెప్పు గట్లా చేస్తే ఇది. ఏందక్క నీ కోడల గురించి కొత్త కొత్తగా వింటున్నా ఇప్పుడు. అవునంటే నా కోడలు చాలా మంచిదే. కానీ ఏం చేస్తాము, ఇంకా తల్లి ఏం చేస్తుందో ఏమో పిల్లది. ఎట్లా నా చెప్పుకునేది, పిల్లకన్నీ నేర్పించి పంపించింది. అయినా తల్లి కంటే సిగ్గు లేకపాయే, మరి పిల్లకన్నా లేదా? ఏం చెప్తే ఏం వినాలో ఏం వినకూడదో తెలియదా? అమ్మకు తెలుసో తెలియనో ఏదో ఒకటి చెప్పిందేమో, చెప్తే తన అత్తగారింట్లో తన అత్త ఎట్లుంది, మామ ఎట్లుండో, మొగడు ఎట్లుండో తనకు తెలుసు. పొద్దంతా మీతోటి ఉంటది. తెలుసుకొని మంచిగా ఉండేది తెలియదా ఆ పిల్లకి? ఏమోరా ఏం చేతు, ఇక ఏం అనేటట్టు లేదు పిల్లలని. ఇక ఈ కాలం కోడన్లే గట్లా ఉర్రు. ఇక మొత్తం పలకని కూడా పలకరియ్యరు. ఫస్ట్ రోజు మంచిగా పలకరిస్తారు, బాగున్నావా అక్క వదినా అని అంటారు. ఇక తర్వాత నుంచి ఇక ఒక్కసారి పలకరియ్యరు. నీళ్ళు తాగుతావా అన్నారు, ఇంత అన్నం తింటావా అక్క అన్నారు. వాయబ్బో, ఇట్లాంటి కోడన్లు ఉర్రు ఏ తల్లి. ఏ ఊక అక్క ఏం మాట్లాడుతున్నావు, అందరు కోడన్లే గట్ల ఏం లేరు నువ్వు అన్నట్టు. చీచి, నేను అందరి కోడన్లను అంటలేనురా. ఈ మధ్య కొంతమంది కోడన్లు గట్లుర్రు, మంచి చెడు ఏదో తెలుసుకుంటలేరు, పెద్ద చిన్న ఏదో తెలుసుకుంటలేరు, ఆడివిల్ల విలువేందో తెలియదు. ఇక ఎట్టికి నోటికి ఏదొస్తే అదే మాట్లాడతారు. సరే అక్క, చాలా సేపు అవుతుంది వచ్చి. ఇక అక్కడ సేంది కన్నా పోయి వస్తా, సేమ్ కడ పంట ఎట్టెట్లుందో ఏమో. ఇక ఎవరికి తప్పినా నాకు తప్పలేదు కదా, ఇక అందుకనే పోయి చూసుకుంటా మరి. ఇక నువ్వు కూడా పో. నా పరిస్థితి ఏం చెప్పుకోవాలి. నా కొడుకు అంటవా ఇక పనికి పోతాడు, పనిది ఏముంటది దానికి. ఇక పొలం పండుగ అవన్నీ పట్టించుకునే అంత దానికి ఏడుంటది. ఇక నేను మీ బావనే తండ్లాడాలి ఇక అన్ని పనులకు. ఇక నేను కూడా పోయేస్తానే అట్లా చూస్తాక పొద్దువింకలు వస్తే వస్తా ఇంటి దిక్కు. సరే సరే పోయిరా మరి. ఏదైతే ఏంది, ఇక కోడలు హుషాతనం ఎక్కువ చూపిస్తుంది. ఇంకా ఎట్లయితుందో ఏమో ఈ మల్లక్కది. ఇక కోడలు తల్లి మాటలు పట్టుకొని ఇంకా బాగానే చీర పెడుతున్నట్టుంది. చూడాలి ఏమైతుందో ఏమో మరి. ఏందత్తమ్మా ఎడుకో పోయేస్తున్నట్టు నువ్వు? ఏం లేదు సుజాత, గిట్టునే ఇంట్లో ఉండి బేజారు వస్తుంది. గట్ల పోయి గట్లట్లు వచ్చినా కంటే గాలిలతో మాట్లాడి జరసేన పని ఉంటే వస్తారేమనేసి అట్టిట్లా పలకరించి వస్తున్నా. మళ్ళీ మనకు పని ఉన్నప్పుడు ఎవరు వస్తారే, ఎవరు రారు. అందుకే అప్పుడప్పుడు పోయి పలకరిస్తుండాలి. ఇక నువ్వు మామ గిట్లా టైం పాస్ చేసుకుంటా గక్కడ ఇక్కడ తిరిగితే నా మొగడు ఒక్కడే కష్టపడాలి అత్తమ్మ. ఏమన్నావు ఏమన్నావు? అమ్మో, మేము టైం పాస్ చేసుకుంటా తిరుగుతున్నాము. నీ మొగడు ఒక్కడు పని చేస్తున్నాడు. నీ మొగడు ఏడికించి వచ్చిండు మరి. ఆ నేను నేను పెంచి పెద్ద చేస్తేనే నీకు మొగడు అయ్యిండు. నా కొడుకు స్థానం నుంచే నీకు మొగనికి వచ్చిండు. అమ్మో, మొగడు పని చేస్తుందంట, మేము ఇద్దరం భార్య భర్తలము తిరిగి వస్తున్నామంట. ఎంత సిగ్గు లేదే నీకు ఇంత పెద్ద మాట మాట్లాడనీకే. అవునత్తమ్మ, మనకు అనిపించదా ఏంది? ఇక మామనేమో పొలం కాడున్నా అంటాడు. మరి పొలం కాడున్నాడా, ఇంకా ఆయన ఏడుంటాడో మాకు తెలియదు. మేము ఆడికి పోము చూడము. ఇక నువ్వంటావు మెల్లగా పొలం దిక్కు పోయేస్తా అంటావు, నువ్వు పోతావు. ఆడ ఏం పని చేస్తారో తెలియదు. ఇగో సుజాత, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నేను ఊకునేదే లేదు. ఏమనుకుంటున్నావే నువ్వు నీ మనసుకి? ఇంత సంసారం ఊట్టిగానే అవుతుంది అనుకుంటున్నావు? నీ మామ నేను కష్టం చెయ్యందే అవుతుంది అనుకుంటున్నావు? మేము తిని ఇంట్లో ఉట్టి ఉండటం కాదు, మా కష్టం
కష్టం మేము చేసుకోగలుగుతాము, ఉండగలుగుతాము. ఏం పిల్ల అట్లా మాట్లాడుతున్నావు? నా కొడుకు కష్టం ఒకటి, మా కష్టం ఒకటా? మేము ఉట్టిగానే కూర్చొని ఉంటేనే ఇల్లు ఇంత మంచిగా అయిందా? వాయబ్బా, చేస్తే చేసేట్లే, మేమేమంటున్నాం గానీ ఇక మంచిగా అక్కడ ఇక్కడ తిరగకుండా జర పొద్దున పోయి పనికాడు ఉంటే మంచిగా ఉంటది కదా అని నేనంటున్నా. దానికి గంట గరం అయిపోతున్నావు ఎందుకత్తమ్మా? ఏ సుజాత, నువ్వు ఇట్లా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. మీ ఇంటికి ఒక 2 రోజులు పోయి రాగానే గిట్లా వచ్చినావు. ఏందా మాట తీరు? నువ్వేంది, నీ కథ ఏంది? నాకేం అర్థమైతలేదు. మీ అమ్మ ఇంటికాడుండి నీకు అన్ని లేనిపోనివి నేర్పించి పంపుతుందా ఏంది? వాయబ్బా, మా అమ్మకి ఇవన్నీ చెప్పిన విషయము ఈమెకి ఎట్లా తెలిసిందబ్బా? నేను ఫోన్ లో కూడా మాట్లాడలేదు కదా. ఇంటికి వచ్చినాక మా అమ్మతోటి ఇవన్నీ ఎట్లా తెలిసినాయి ఈమెకు? అయినా చెప్తాది. ఇక అందరు వచ్చి ఇంటి మీదనే ఉంటారు. మొన్న దాకా స్వీట్ వచ్చి ఉన్నది. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయనే ఉన్నది. మరి అందరూ చూసుకుంటే గిట్లనే ఉంటారా ఏంటి? నేను కూడా 4 రూపాయలు వెనకాల వేసుకోవాలి కదా. నా మొగన్ కష్టం అంతా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుర్రిడా. వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకు చూసి ఖర్చు పెట్టుకుంటే మంచిగా ఉంటది. అందుకే మా అమ్మ చెప్పింది, నేను అదే చేస్తున్నాను. తప్పేముంది దీంట్లో? నేను మస్తు కొర్లుతుంది మా అత్త గిట్లనే. నేను చేసేది నేను చేస్తా. ఏందత్తమ్మా మా అమ్మ చెప్పింది అంటున్నావు? మా అమ్మ చెప్తేనే నాకు తెలుస్తుందా? నాకు తెలియదా ఏంది అన్ని? అవును మరి. ఇన్ని రోజుల నుంచి నువ్వు ఎట్లున్నావు? మీ ఇంటికి పోయి వచ్చినాక నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? నాకు తెలుస్తలేదా? ముఖం అంతా బిర్రుగా పెట్టుకొని ఇంట్లోనే బెడ్రూమ్ లోనే వండుకుంటున్నావు. మరి నాకు ఆ మాత్రం అర్థం కాదా? నేను కూడా నీ ఏజ్ నుంచి వచ్చిందానే. అన్ని అనుభవాలు వచ్చినవే నాకు కూడా. తెలుసుకొని మాట్లాడతా. నేను కూడా ఇష్టం వచ్చినట్టు ఏం మాట్లాడతలేను. నువ్వు మీ ఇంట్లో నడిచినట్టు ఈడ నడవాలనుకుంటే కుదరదు చెప్తున్నా. మా ఇంట్లో ఇవన్నీ నడవవు. ఆడపిల్లలకు మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, వచ్చినోళ్లకు మర్యాద ఇవ్వాలి. ఇది నేర్చుకొని ఉంటేనే మంచిది. నువ్వు లేదంటే నీ ఇష్టము, నీ దారి నీది, మా దారి మాది. మీ అమ్మ నాన్న పిలిపించి మాట్లాడతా. ఏమమ్మా మీ పిల్లని వీటికి పంపించి ఏమేమి నేర్పిస్తున్నావు నువ్వు చెప్పు అని అడుగుతా. నాకేం భయమా ఏంది? మీ అమ్మ సంసారము మంచిగా పిల్లలు ఉండాలనుకోవాలి గాని ఇలాగొట్టనికే చూస్తుందా ఏంది? లేదత్తమ్మా, మీరు అనవసరమైన వాటికి కూడా మస్తు పైసలు ఖర్చు పెడుతుర్రు. అందుకే ఇంట్లో పైసలు కనిపిస్తలేవు. నాకు గదే అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నా. అంతేగాని నాకు ఎవరేం నేర్పించే అవసరం లేదు. నేనేం నేర్చుకోను కూడా. నాకు ఏదో మంచిదో ఏది చెడో నాకు కూడా తెలుసత్తమ్మా. నువ్వు మాత్రము ఆడపిల్లలు వచ్చినప్పుడు మొహం మార్చుకొని నీ రూమ్ లో నువ్వు ఉంటా అంటే నా ఇంట్లో ఇవన్నీ వనికి రావు చెప్తున్నా. కోడలు దానివి, అందరికి మంచి పేరు తీసుకురావాలి మా ఇంట్లో. అయినా వచ్చేటోళ్లకు పోయేటోళ్లకు ఖర్చు పెడితే ఏమైతుంది నీకు? అంత బాధ ఏమైతుంది? నీకు అన్నిటికన్నీ ఉన్నాయి కదా, అన్నిటికన్నీ తెస్తుండు కదా నా కొడుకు. ఇంకేం తక్కువైంది నీకు? ఇంటికి వచ్చేటోళ్లకు మర్యాదలలో లోటు ఉండకూడదు. గుర్తుపెట్టుకో. మేము అప్పటి నుంచి అయినా గట్లనే ఉన్నాము. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్త కొత్తగా చేస్తా అంటే కుదరదు చెప్తున్నా. సుజాత, ఇగో మంచిగా ఉండదు. నువ్వు మంచిగా ఉంటేనే మంచిది ఇంట్లో. లేదంటే మీ అమ్మ తాట నీ తాట తీస్తా నేను. పెళ్లి చేసి ఇచ్చిందంటే మీ అమ్మ ఇంతవరకు నాతోటి చక్కగా మాట్లాడింది లేదు. నీళ్ళ సూపులు వేసుకొని దొంగ దొంగగా ఉంటది. వచ్చి సరిగా మాట్లాడేది తెలియదా? ఎట్లా ఉంటది? అమ్మో, ఏదో భయపడ్డదానిలా ఉంటది. ఎందుకత్తమ్మా మా అమ్మని అట్లా అంటున్నావు? అట్లా అన్నప్పుడు నాకు నచ్చదు మా అమ్మని అట్లా అంటే నువ్వు. అవును కూడా, నేను మీ అమ్మని ఏమనను, కానీ మీ అమ్మని సరిగ్గా ఉండమని చెప్పు. మా ఇంటి విషయాలల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పు. నువ్వు మా ఇంటి కోడలు అయినప్పుడే అయిపోయింది. ఇక మీ అమ్మ చెప్పే మాటలు పట్టుకొని ఈడన్ని కథలు చేసినావు అనుకో నడవని చెప్తున్నా. సుజాత, సుజాత, ఇక ఓ లోపలికి నా కొడుకు పిలుస్తుండు. చప్పుడు కాకుండా ఉన్న పని ఏదో చేసుకో. ఇక ఆయన దగ్గర ఈ ముచ్చటంతా తీసినావు అనుకో మంచిగా ఉండదు. వాయబ్బా, మా అత్త మామూలు సర్లేదు కదా. ఓయమ్మో, ఏమననిస్తలేదు. మరి ఎట్లబ్బా? మా అమ్మ చెప్పినట్టు మేమిద్దరం ఏర్పడాలంటే ఏం చేయాలి? ఇంతమంది చుట్టాలు వస్తారు పోతారు. మా ఆయన కష్టం అంతా ఈడనే వృధా అవుతుంది. ఓ 4 రూపాయలు పక్కన వేసుకుందామంటే ఇక మా అత్త మామ వేసుకొని ఇచ్చేటట్టు లేరు. ఎట్లా చేయాలో ఏమో. వాయబ్బా, మా కోడలికి బాగానే నేర్పించింది. ఇక తల్లి గిట్ల నేర్పిస్తా అది పిల్లకి. ఎప్పుడైతే పెళ్ళయ్యి ఇప్పుడే కదా 2-3 నెలలకి గిట్లా తయారైతే ఇంకా ఎట్లా? ఇక సంవత్సరాలు సంవత్సరాలు పిల్లగాన్ని ఇంకేం చూసుకుంటది? మమ్మల్ని ఏం చూసుకుంటది? గిరి గిట్లా తయారైతే చెప్తా, వాళ్ళమ్మ పని చెప్తా. మంచిగా ఉన్న పిల్లని, మంచిగా ఉన్న సంసారాన్ని చెడగొడుతుంది వాళ్ళమ్మ. ఏమనుకుంటుందో ఏమో మరి. ఏమైందబ్బా? ఇంతసేపు అయ్యే పిలిచి ఇంకా వస్తలేదు సుజాత. సుజాత, వస్తున్నానండి. చెప్పు. ఏందయ్యా చెప్పు, ఎందుకు పిలిచినావు? అరే ఏమైంది? నిన్న నుంచి చూస్తున్నా గంతగానం గరం అవుతున్నావు. నేనేం తప్పు చేసినా అనేసి నువ్వు అంతగానం అదైపోతున్నావు. ఎందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు? నాకెందుకు టెన్షన్ పెడుతున్నావు నువ్వు? నీకు తెలియదా నేను ఎందుకు ఇట్లుంటున్నానో?
అరే! అది మామూలు విషయమే. పెళ్ళికి ముందు అందరి జీవితాలల్ల ఏవేవో ఉంటవి. గట్లనే నా జీవితంలో గూడా గిదొకటుంది. అయితే ఇప్పుడు దానికే నేను పెద్ద తప్పు జేసినట్టు అయిపోయిందానే? ఇంగో జీవితం అన్నప్పుడు సరిదిద్దుకొని బతుకుతాము. అన్నీ అప్పుడివే ఇప్పుడుంటాయి అనేసి అనుకుంటే కాదు. ఇగ నువ్వొచ్చినంక నా జీవితం అంతా వేరైపోయింది. అట్లా చెప్పినంక గూడా మళ్ళా నువ్వు అదే పట్టుకొనుంటే నేనేం చేయాలనే చెప్పు? ఈడ ఎవ్వరు నా మాట వినరు. అత్తం వినరు, మా వినరు. ఆ ఆడపిల్లలొస్తే వాళ్ళందరికీ చెయ్యాలి. నేను ఈడ ఉండనంటే ఉండను. మనం వేరు కాపురం పెట్టుకుందాం. ఓసే మెంటల్ దానా ఏమైందే నీకు గిట్ల మాట్లాడుతున్నావు? ఆ! ఆడపిల్లలకు జేస్తే నువ్వేమన్నా అరిగిపోతున్నావా? కరిగిపోతున్నావా? మా అమ్మ నాన్నకి జేస్తే అరిగిపోతున్నావా? కరిగిపోతున్నావా? ఆ! వాళ్ళు ఎప్పుడో ఒకసారొస్తారు. వాళ్ళనెందుకే ఇబ్బంది పెడుతున్నావు నువ్వు? వాళ్ళ ముంగట మంచిగుండేది తెలవదా? మా అమ్మ, మా నాయన ఎంత మంచోళ్ళో సూసినావు ఇన్ని రోజులు. ఇప్పుడేందే గిట్లయినావు? గిట్ల మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా? ఏమో అండి నాకు తెలవదు అవన్నీ. మనమైతే వేరు కాపురం పెడదాము. నిన్నటిదాకానేమో ఆ స్వీటీ గోల ఉండే. ఇప్పుడేమో నువ్వు తయారైనవు నాకు తలనొప్పిలాగా జేస్తున్నావెందుకే ఇవన్నీ పనులు నువ్వు? అరే! మొత్తం పని మా యమ్మ నీ మీదనే నూకుతున్నది. ఎందుకట్లా బదలాం జేస్తున్నావు మా యమ్మని? ఆ! నువ్వు లెవ్వక ముందుకే మా యమ్మ ఏమన్నా గిన్నెలుంటే తోమేస్తది. తోమి ఇంట్లో చాయ్ పెట్టుకొని తాగి మెల్లగా ఎళ్ళిపోతదామె బయటికి. ఆ! ఇంట్లో ఏ పనున్నా చేస్తది. నువ్వు లేచే వరకి వంట జేసి ఇక పెట్టడానికే నేను ఇంత అదైతే బట్టలు ఉతకనీకే ఇంత అదైతే మరి మా యమ్మ వాళ్ళ ఆడపిల్లలొస్తే జేసేది. ఎంతమందొస్తే జేసేది. మమ్మల్ని సాకేది. మరి ఇవన్నీ మా యమ్మ ఎట్లా జేసిండొచ్చే? అదంతా కాదండి. అప్పటి జనరేషన్ వేరు, ఇప్పటి జనరేషన్ వేరు. ఈ జనరేషన్‌లో ఈ పనులన్నీ ఎవ్వరు చెయ్యరు. ఏ పనిలో మీద పడకుండా జనరేషన్ గురించి మాట్లాడుతున్నావేందే? ఆ! ఏమైంది నీకసలు నాకర్థమైతలేదు. మీ ఇంటికొయ్యొచ్చినప్పటి నుంచి చూస్తున్నా చానా దిమాగ్ ఖరాబ్ చేస్తున్నావు నాకు. మంచిగా చెప్తే ఇనడానివి. ఇప్పుడెందుకే గిట్లా ఆలోచిస్తున్నావు? లేదు ఏది ఏమైనా సరే మా అమ్మ చెప్పినట్టే నేను చేస్తా. వేలు కాపురం పెట్టుకో బిడ్డ మంచిగుంటది నీకు. మంచిగా అల్లుడు తెస్తాడు పైసలు అందరికి ఖర్చు పెట్టాలా నువ్వు. అవసరం లేదు. నీది నువ్వు పక్కకేసుకుంటావు మంచిగుంటావు అని చెప్పింది మా అమ్మ. ఇక అదే నేను చేసి తీరుతా. ఈయన ఒప్పిస్తా ఎట్లయినా సరే ఈయనని ఒప్పించే తీరుతా. ఒప్పియకపోతే ఏం చేయాలో అది చేస్తా నేను. ఏందో ఏమోనే నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి గిట్లా ఉంటే ఇగ నేను ఎట్లా పోతా? ఎట్లా పని చేసుకుంటా? ఎట్లొస్తా ఇంటికి? ఆ! జర్రనన్నా ఆలోచించవానే మనిషి బయటకి పోతాడు. ఊకే టెన్షన్ పెట్టొద్దు అనే ఆలోచనే లేదానే నీకు? తమ్ముడు, రే తమ్ముడు, ఏ జరసేపు నోరు మూయి మా అక్కొస్తుంది. ఏమనుకుంటది? సప్పుడు కాకుండా ఉండు. ఆ! రా అక్క రా. ఏమైందిరా ఇంత టైం అయింది పోతలేవా ఎట్లా అయ్యాలా? పోతున్నా అక్క జరంతా లేట్ అయింది ఇయాల లేసేసరికి. ఇంగా అప్పుడు రెడీ అయినా పోవాలిప్పుడు. అవునే వాడు పోతంటున్నాడు. ఇంత ఏమన్నా చేసినవా లేదా వాడు తిననీకి? రోజు ఆ పిల్లగానికి ఏమైనా పెట్టి పంపియే. పొద్దున ఏం తిని పోతాడో మధ్యాహ్నం ఏం తింటాడో తెలియదు. ఇంత బాక్స్ కూడా కట్టించేటట్టు లేరు. ఇంటికే వచ్చి తినేటట్టున్నాడు. జర మంచిగా చూసుకోవే. ఆయనకి తిండి నువ్వు మంచిగా పెట్టాలి. ఇక మా అమ్మ మా నాయన అంటావా చేనులకు పోతారు. ఇక వాళ్ళే ఉంటారు ఆడ పనికడ మస్తుగా తింటారు లేకపోతే లేదా పనికి ఇక పడతారు మా వాళ్ళు. నువ్వన్నా చూసుకోవాలి మా తమ్మునికి కడుపు నిండా పెట్టు అన్నము. చేసిన వదిన. చపాతీ చేసిన, ఆలు ఫ్రై చేసిన. సరే మరి పెట్టుకో మరి తిని పోతాడు వాడు. అరే తమ్ముడు జర పిల్లలకి జర నువ్వు మంచి మంచి బట్టలు తీసుకొస్తావు కదా, గట్లనే ఈసారి కూడా తీసుకురారా. ఇలా పొద్దుంకలా మేము పోతున్నాము. ఇక మామ తెచ్చిందని ఖుషిగా ఉంటారు పిల్లలు బట్టలు. నువ్వు తెస్తే మస్తు ఇష్టపడతారు ఆ పిల్లలు. నేను ఎన్ని ఇప్పించినా అంత వేసుకో చెయ్యరు. ఇక అదేదో ఏమో నువ్వు తెస్తేనే మంచిగా సంతోషపడతారు వాళ్ళు. ఇక పైసలు ఇస్తా గానీ నేను. సరే అక్క తీసుకొస్తా. వచ్చేటప్పుడు సాయంత్రం తీసుకొస్తా. ఇగ ఆ పైసలేమొద్దక్క. ఆ పైసలెందుకు? నా దగ్గర ఉన్నాయి గదా! నన్ను వేరు చేసి చూస్తున్నావా ఏంది? సరే అక్క తీసుకొస్తా మరి సాయంత్రము. అట్లే చెప్పులు గూడా పట్టుపోతున్నా. అయ్యప్ప ఈయన అన్ని దూసి పెట్టేటట్టున్నాడు కదా. నేను వచ్చి అడిగేది మంచిగానే ఉంది, ఈయన తెస్తానడం మంచిగానే ఉంది. ఇక మా ఇల్లంతా దూసి ఆడవిల్లకే పెట్టేటట్టున్నాడు నా మగడు. ఇక ఇట్లయితే కుదరదు. ఈయన ఎట్లయినా దారిలోకి తెచ్చుకోవాలి. నేను చెప్తే వినేటట్టు చేసుకోవాలి ఇక. సరేరా మరి పిల్లలు వస్తారేమంటే రానని అంటారు. ఎట్లయినా సరే సాయంత్రం తీసుకొని పోతా. జరా డబ్బుండారా మరి లేట్ చెయ్యకు. సరే అక్క వస్తా పో మరి. పిల్లలకేమన్నా పెట్టు పో తింటారు. చానా టైం అయింది. మా అబ్బా నా పిల్లలైతే నా తమ్ముడు తెచ్చే బట్టలకు ఎంత ఇష్టపడతారంటే అంత ఇష్టపడతారు. ఇక నేను ఎన్ని తెచ్చినా వాళ్ళకు సంతోషం అనిపిది కానీ అలా మామ తెస్తే అంత సంతోషం అవుతుంది. ఎందుకు మరి ఆ పిల్లలకు అంత ఇష్టం ఉంది చూడు మామ మీద. ఏందయ్యా ఇప్పుడు వదిన నీకు చెప్పులు తెమ్మని చెప్పింది ఆ పిల్లలకు. బట్టలు ఒకటే కదా తెమ్మన్నది. ఇంకోటి నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? ఏ చిన్న పిల్లలే ఇష్టపడతారు. మా మామ ఇవి తెచ్చిండు, అవి తెచ్చిండని సంతోషపడతారే. తీసుకొస్తే ఏమైందే?
అవునబ్బా నా మొగుడు పని చెయ్యడు రూపాయి రూపాయి పక్కనేసుకోవాలి అని అనుకునేటోళ్ళు వేరే ఉంటారు. ఇక నేనైతే కష్టం చేస్తున్నా గానీ 2 చేతులలో సంపాదిస్తున్నా. మా అమ్మ సంపాదిస్తుంది. మా అయ్య సంపాదిస్తుండు. గింతగానం పెట్టుకొని ఇంక బట్టలకు ఎంకపోతా అని చెప్పులకు ఎంకపోతానా అని చెప్పు. ఏందయ్యా ఎప్పుడు అక్క అక్క పిల్లలు నా పిల్లలు అక్క పిల్లలే నా పిల్లలు అన్నట్టు ఉంటావు. రేపు రేపు మనకు పిల్లలు పుడితే వాళ్ళ కోసం సంపాదించి పెట్టేది లేదా? ఇప్పటి నుంచి ఎంకేస్తేనే వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇప్పగలుగుతాము. ఇక ఉన్నాయన్నీ నువ్వు వాళ్ళకు వీళ్ళకు ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఇక అన్ని ఇక్కడే అయిపోతే ఇంకేమేం తెస్తావు? ఏ ఏం కాదే గవన్నీ ఆలోచించకు. నేనున్నా కదా నీకు అన్ని తెచ్చిపెట్టా. నీకెందుకు నీకు ఆ టెన్షను? సరేలేవే నేను పోతా. ఇక నువ్వేం పెట్టేటట్టు లేవు. నేను తినేటట్టు లేను. ఇక బయటనే ఏమన్నా తింటా గానీ. నీ అమ్మ ఇంటికి పోయొచ్చినప్పటి నుంచి ఒక్కటే రచ్చ రచ్చ పెట్టుకుంది ఆ స్వీటీ వల్ల. ఆ స్వీటీ ఇంత పని చేసిపోయింది ఇక నాకు. ఏంది నేను ఇంతగానం చెప్తున్నా గానీ వినకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్టు తీసుకుంటున్నాడు. ఎట్లా చేయాలబ్బా, ఈయన ఎట్లా మార్చాలి? ఇక రూపాయి రూపాయి పక్కనేతాము అంటే నేను మస్తు సంపాదిస్తున్నా గట్లేసి అవసరం నీకు లేదు అంటాడేంటి? ఇక అట్లా అనేసి ఇక అన్ని ఖర్చు పెట్టుకుంటా కూర్చుంటాడా ఏంది? మంచిగానే ఉంది అంటనే ఉంది మా అమ్మ. ఓ అమ్మ రూపాయి రూపాయి మంచిగా పక్కకేసుకో బిడ్డ అని అంటనే ఉంది. అప్పటికి అందరు మీ ఆడపిల్లలు వస్తారు, పిల్లలు వస్తారు, వాళ్ళకే ఖర్చు పెడతారు, మీ అత్తమ్మ అట్లే ఖర్చు పెడతారు, మీ మొగుడు అట్లనే ఖర్చు పెడతాడు. ఇక జరా చూసుకొని చేసుకుంటారు అనే ఆలోచనే లేదు వాళ్ళకు. ఇక ఆ పిల్ల కోడలు వచ్చిందని వాళ్ళకి లేదు. ఇక నా పిల్లం వచ్చింది ఇక నాకు కూడా రేపు నాడు పిల్ల పక్కన వేసుకోవాలనేసి నీ మొగనికి లేదు అని మా అమ్మ చెప్తానే ఉంది. ఇక చూడు గిలికింత గింత పైసే ఎట్లా పడితే అట్లా ఖర్చు పెడుతుర్రు. నాకు పానం ఊకుంటలేదు. ఇక నీకు ఎట్లా చేయాలో అర్థం అయితలేదు. వేరు కాపురమే పెడితేనే సరిగ్గా అవుతుంది. లేదంటే గిట్లనే పైసలన్నీ వీళ్ళకే ఖర్చు పెట్టట్టున్నాడు నా మగడు. ఇక చూసిరు కదా దోస్తులు, ఇక వీడియో ఎట్లా అనిపించిందో ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇక లైక్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కామెంట్ కూడా పెట్టుంటే దోస్తులు. ఇక ఇలాంటిదే కంటిన్యూ చేయమంటారా లేక ఇంకా వేరేలాగా పెట్టమంటారా చెప్పుర్రి. ఇక మీరు చెప్పేదానిపైన ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మంచిగా ఆలోచిస్తాను. దోస్తులు ఇక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇయ్యండిలా. అట్లే కొత్త వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. ఇక మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది. ఇక రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.